స్కూల్ లైఫ్ డైరెక్టర్. స్కూల్ లైఫ్ మూవీ మన యాడికిలో 28 రిలీజ్ అవుతుంది. మన యాడికి ప్రజలు ప్రేమ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా స్కూల్ లైఫ్ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటున్నారు. ఆని ముత్యాలని ఈ సినిమా ద్వారా చూపించుకుంటున్నాం. నేను గెలవడం కాదన్నా, ఈ సినిమా ద్వారా 175 మందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను. అందరూ మన రాయలసీమ వాసులే. దుమ్ము లేచిపోద్ది. మన రాయలసీమలో సినిమా మొదలైంది. మన రాయలసీమలో ఎంతో మంది కవులు పుట్టింది మన రాయలసీమలో. కానీ ఈ రోజు ఏమంటున్నారు అంటే రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటున్నారు. ఆ కత్తులు బాంబులు 28వ తేదీ నేను చూపిస్తాను. ఎంత ఎట్టుంటాయో ఆ పద్ధతి చూపిస్తాను. నిజం చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వచ్చినారా మళ్ళా రాయలసీమ వాళ్ళు అని అనకపోతే నా పేరే మార్చుకుంటా పులివెందుల మహేష్ అని. ఇప్పుడు ఈ సినిమాతో 175 మందిని ఇంట్రొడ్యూస్ చేసిన. ఇది 1000 అవ్వాలి, 1,00,000 అవ్వాలి. థియేటర్ కాదు, ట్రైన్ కూడా పట్టకూడదు. మన ఆర్టిస్టులు అట్టున్నారు. రాయలసీమ సంస్థ పెట్టుకోవడం కాదన్నా. ఈ సినిమా గెలిచిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన రాయలసీమకి స్టూడియో తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన యాడికి ప్రజలు సపోర్ట్ కావాలి. నాకు మన రాయలసీమలో స్టూడియో పెట్టుకుందామా వద్దా? పెట్టుకుందాం. ఇన్ని రోజులు పెద్ద పెద్ద హీరోలు సపోర్ట్ చేసినాం, ఫ్లెక్సీలు కట్టినాం, వాళ్ళ కోసం కొట్లాడినాం, కొట్టుకున్నాం. ఈ రోజు నుంచి మన బిడ్డలను చూసుకుందాం, మనం చూసుకుందాం. మన కోసం వేరే వాళ్ళు కొట్టుకునేలా మనం చేద్దాం. చేద్దామా వద్దా? పక్కా. లవ్ యూ సో మచ్ అన్న. మన సినిమాలో డైలాగ్ ఉంటది. సో లవ్ ఫెయిల్యూర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ధన్యవాదాలు. లవ్ ఫెయిల్యూర్స్ డైలాగ్. సో తోటలో కూర్చొని వాడు ఏడ్చు అంటాడు. వచ్చి ఏరా నా తోటలో కూర్చొని ఏడుతున్నావు అంటే, అన్నా లవ్ ఆ అమ్మాయి మోసం చేస్తున్నా అంటాడు. హీరో నవ్వుతాడు. ఎందుకునంటే నేను కూడా ఆనించి వచ్చిన అలా పోయి అంటాడు. సరే, తరతరాల నుంచి అమ్మాయిల చేతుల్లో మోసపోతున్న అబ్బాయిలందరికీ ఒక మంచి మెసేజ్ నా అంటాడు. లేరా సినోడా అంట. లేచిన తర్వాత చూడు సినోడా, అమ్మాయి నాగుపాము రెండు ఒకటేరా. నాగుపాము ఎంత పాలు వచ్చినా కాటేస్తుంది. అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది. నాగుపాము కాటేసని తెలుసు కూడా పాలు వస్తాను చూడు. ఇది ప్రజల అమాయకత్వం. అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తాను తెలుసు కూడా ప్రేమిస్తాను చూడు. ఇది అబ్బాయిల అమాయకత్వం. బీ కేర్ఫుల్ మై ఇన్నోసెంట్ బాయ్స్. సో ఇలా